మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2వ శ్రావణ సోమవారం, శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ శ్రావణ సోమవారం సాయంత్రం పూట ఈ ఆకుపై దీపం పెడితే శివయ్య అనుగ్రహం కలుగుతుంది. 1 కోటి రూపాయలు దొరుకుతాయి. ఈ ఆకుపై దీపం పెడితే మీ జీవితం మారిపోతుంది. ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లంతా బంగారుమయం అవుతుంది. మీకు ఉన్న ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోయే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఇలాంటి పర్వదినాన శివుడి పటం ముందు లేదా విగ్రహం ముందు ఈ ఆకు వేసి దీపం పెడితే మీకు శివ అనుగ్రహం కలిగి కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ఆకుపై దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఉద్యోగం రాక బాధపడేవారు, వ్యాపారంలో వృద్ధి లేదని బాధపడేవారు, జీవితంలో ప్రశాంతత కరువయిందని బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు, రోగ పీడ శత్రు నరదృష్టి వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు శ్రావణ సోమవారం ఈ యొక్క ఆకుపై దీపం పెట్టండి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. ధనం వచ్చి పడుతుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా అంతా కలిసి వస్తుంది. ముసుగుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. రాహు కేతు శని దోషాలన్నీ కూడా పోతాయి. శివుడు మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. చాలామంది జీవితంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉన్నారు. ఏంటి మా బ్రతుకు ఇంతేనా, మేము ఇంకా జీవితంలో ఎదగమా, మాకన్నా చిన్నవారు ఎదుగుతున్నారు, మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు. జీవితంలో పురోగతి లేకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. ప్రతి సమస్యకు డబ్బే పరిష్కారం కాదు అని అంటారు మన పెద్దలు. కానీ ఈ రోజులో ప్రతి సమస్య డబ్బు వల్లే వస్తుంది, డబ్బు వల్లే పోతుంది. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సమస్యలు కష్టాలు మనల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. దానికి కారణం మనపై దైవబలం లేనట్టే. మనం దైవబలం కోల్పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మనలో అహంకారము, మొండితనము, ధనం విచ్చలవిడిగా ఖర్చు చేసి ధనానికి విలువ ఇవ్వకపోవటం, స్వార్థం పెరిగిపోవటం, ఇచ్చిన మాట తప్పటం, ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు మోసాలు చేసే వారిపై దైవబలం ఉండదు. మీరు ఎంత పేదరికం అనుభవిస్తున్నా, మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా వాటి నుండి ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని బయటకు తీసుకురాగలడు. ఆయనకు కేవలం భక్తి విశ్వాసం కావాలి, అంతే. ఇక మీరు అందరికన్నా బాగా ఎదిగి మంచి పొజిషన్లోకి రావాలి అంటే రేపు శ్రావణ సోమవారం ఈ ఆకుపై దీపం పెట్టాలి. మరి ఆ ఆకు ఏమిటి, ఆ దీపం ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివుడి మహత్యాన్ని తెలిపే ఒక కథను విందాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీరభద్రపురం అనే ఒక అందమైన ఊరిలో ఎంతో ప్రాచీనమైన శివాలయం ఉండేది. ఆ దేవాలయం ఊరి ప్రజలకు కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది వారి నమ్మకానికి ఆశకు నిలయం. ఈ ఆలయానికి రుద్రయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను అపారమైన శివభక్తుడు. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం రుద్రయ్యకు ఆ గుడిలోని రహస్యాలన్నీ తెలుసు. అందుకే ఆ గుడిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అదే ఊరిలో రాఘవరాజు అనే ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా దురాశాపరుడు. ఒకరోజు అతను తన నమ్మకమైన సేవకుడు వీరయ్యతో, వీరయ్య, నేను ఇటీవల ఒక మామిడి తోట చూశాను. ఆ తోట చాలా బాగుంది. అది కొనుక్కుంటే మనకు చాలా లాభాలు వస్తాయి. నా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకురా అని చెప్పాడు. అప్పుడు వీరయ్య, అయ్యా, మీ ఖర్చులన్నీ పోగా ఆ పెట్టెలో చిల్లర తప్ప ఏమీ మిగలలేదు. అవి కూడా రోజువారీ ఖర్చులకు మాత్రమే సరిపోతాయి. మరో 3 నెలల్లో మన దగ్గర రూపాయి కూడా ఉండదు అని చెప్పాడు. రాఘవరాజుకి కోపం వచ్చింది. అయితే ఏంటి, మన ఊరిలో జనం ఉన్నారు కదా, ఏదో ఒక పన్ను పేరుతో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం. ఆ డబ్బుతోనే ఆ తోటను కొంటాను అని దుర్మార్గమైన ఆలోచన చేశాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఊరి జనాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు రుద్రయ్య తన భార్య కాత్యాయినితో ఇలా మాట్లాడుతున్నాడు. కాత్యాయిని, రేపు సోమవారం, ఇది చాలా పవిత్రమైన రోజు, శివరాత్రితో సమానం. రేపు మనం తెల్లవారుజామునే చీకటిగా ఉన్నప్పుడే స్వామివారికి అభిషేకం చేయాలి. కాత్యాయిని ఆశ్చర్యంగా, చీకట్లోనే ఎందుకు, అందరి ముందే చేస్తే అందరికీ పుణ్యం వస్తుంది కదా అని అడిగింది. రుద్రయ్య, లేదు కాత్యాయిని, అందరికీ ఈ రహస్యం తెలియకూడదు. మన గుడిలోని శివలింగం సాధారణమైనది కాదు, అది మరకతమణితో చేసినది.
మార్గశిర సోమవారం నాడు ఆ లింగానికి అభిషేకం చేస్తే దాని చుట్టూ అద్భుతమైన వెలుగు వస్తుంది. అంతేకాదు ఆ లింగం చుట్టూ బంగారం, డబ్బు ప్రత్యక్షమవుతాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను చాలా కాలంగా ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ డబ్బును పేదలకు పంచుతున్నాను. ఈసారి కూడా అంతే చేద్దాం అని చెప్పాడు. ఆ మాటలు విన్న కాత్యాయని ఆశ్చర్యపోయింది. మరోవైపు రాఘవరాజు వీరయ్య గ్రామంలో పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ ఆలోచన చాలా గొప్పది. చూడండి ఎంత డబ్బు వచ్చిందో. ఈ డబ్బుతో మనం 2 తోటలు కొనవచ్చు అని వీరయ్య సంబరపడ్డాడు. ఆ డబ్బుతో వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి ఒక పెద్ద తోటను కొనుక్కుంటారు. మరుసటి రోజు ఉదయం వీరభద్రాపురం తిరిగి వస్తూ ఉన్నారు. అదే సమయంలో రుద్రయ్య, కాత్యాయని గుడిలో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇదిగో చూడు కాత్యాయని, మా వంశానికి ఎన్ని తరాలుగా ఈ అదృష్టం వస్తుందో. మరికొద్ది క్షణాల్లో అభిషేకం పూర్తవుతుంది. అప్పుడు ఈ ఆలయం అంతా వెలుగుతో నిండిపోతుంది. ఈ మరకత శివలింగం నుంచి బంగారం, డబ్బు బయటకు వస్తాయి అని రుద్రయ్య చెప్పాడు. అతను చెప్పినట్లే గుడి అంతా వెలుగుతో నిండిపోయింది. అదే సమయానికి రాఘవరాజు, వీరయ్య గుడి దగ్గరగా వెళ్తూ ఉన్నారు. ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, గుడి అంతా ఇంత వెలుగుతో నిండిపోయింది ఏంటి? గుడి తెరిచే సమయం కూడా కాదు. లోపల ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం అని వాళ్ళిద్దరూ గుడిలోనికి వెళ్ళారు. స్తంభం వెనుక దాక్కుని రుద్రయ్య, కాత్యాయని పూజలు చేయడాన్ని గమనిస్తారు. ఈ పూజలు ఏంటి? ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేస్తున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉంది అని అనుకుంటారు. రుద్రయ్య చెప్పినట్టుగా శివలింగం నుంచి బంగారము, డబ్బు బయటకు వస్తాయి. అది చూసి కాత్యాయని ఆశ్చర్యపోయింది. అలాగే దాక్కుని ఉన్న రాఘవరాజు, వీరయ్య కూడా ఆశ్చర్యపోతారు. చూసావా కాత్యాయని, స్వామివారు మనకు ప్రసాదంగా ఈ డబ్బును ఇచ్చారు. ఈ రోజునే కాదు, రేపు కూడా ఇలాగే జరుగుతుంది. ఈ డబ్బును మనం పేదవాళ్లకు పంచుదాం. అప్పుడే శివయ్య అనుగ్రహం మనకు దొరుకుతుంది అని రుద్రయ్య అన్నాడు. వారి గుడి నుంచి వెళ్ళిపోగానే రాఘవయ్య రాజు, వీరయ్య బయటకు వచ్చి మనకు మన గుడి రహస్యం తెలిసిపోయింది. రేపు ఇదే సమయానికి గుడికి వద్దాం. రుద్రయ్య, అతని భార్య పూజలు చేశాక డబ్బు, బంగారం బయటకు వచ్చినప్పుడు వాళ్లను చంపి ఆ డబ్బు, బంగారంతో విదేశాలకు పారిపోదాం అని దుర్మార్గమైన ఆలోచన చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున రుద్రయ్య, కాత్యాయని గుడికి వెళ్తారు. వారిని అనుసరిస్తూ రాఘవరాజు, వీరయ్య కూడా లోపలికి వెళ్ళి స్తంభం వెనుక దాక్కుంటారు. కాత్యాయని, ఈరోజు కాస్త ఆలస్యమయ్యింది. సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేయాలి. నువ్వు పూలతో మాల తయారు చెయ్యి, నేను అభిషేకం చేస్తాను అని రుద్రయ్య అంటాడు. రుద్రయ్య అభిషేకం పూర్తి చేసి కాత్యాయని కట్టిన పూలమాలతో శివలింగాన్ని అలంకరిస్తాడు. పూజ పూర్తి అవ్వగానే గుడి అంతా వెలుగుతో నిండిపోతుంది. శివలింగం నుంచి బంగారము, డబ్బు బయటకు వస్తాయి. అది చూసి దాక్కున్న రాఘవరాజు, వీరయ్య బయటకు వస్తారు. ఈ బంగారం, డబ్బు కోసమే మేము ఇంత సమయం ఎదురు చూస్తున్నాం. దీన్ని అమ్మితే కోట్లు వస్తాయి అని రాఘవరాజు సంబరపడ్డాడు. రుద్రయ్య, వద్దు రాఘవయ్య, ఇది పేదల కోసం ఉద్దేశించిన డబ్బు. దయచేసి జోక్యం చేసుకోవద్దు. ఇది మీకు మంచిది కాదు అని హెచ్చరించాడు. కానీ రాఘవరాజు వినిపించుకోకుండా ఆ డబ్బు, బంగారాన్ని ఒక సంచిలో వేసుకున్నాడు. దేవుడి డబ్బు అంటూ ఏమీ ఉండదు, డబ్బు ఎప్పుడూ డబ్బే అని రాఘవరాజు అహంకారంతో అన్నాడు. అంతేకాకుండా ఈ డబ్బు శివలింగం నుంచి వచ్చింది, అంటే ఈ శివలింగం కింద ఇంకా చాలా డబ్బు ఉండాలి అని అనుకుని అక్కడే ఉన్న త్రిశూలంతో శివలింగాన్ని తవ్వటం మొదలుపెట్టాడు. శివయ్య, ఈ దుర్మార్గులు గుడిని నాశనం చేయాలని చూస్తున్నారు. దయచేసి వీరిని శిక్షించు అని రుద్రయ్య వేడుకున్నాడు. రుద్రయ్య వేడుకోగానే మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా కోపంగా ఉన్న శివుడు, మూర్ఖుల్లారా, డబ్బు కోసం దైవాన్నే నాశనం చేయాలనుకుంటున్నారా? మీలాంటి వారిని నేను విడిచిపెట్టను అని చెప్పి తన త్రిశూలంతో రాఘవయ్య రాజు, వీరయ్యలను సంహరించాడు. అలాగే రుద్రయ్య కాత్యాయనిని కాపాడాడు. స్వామి సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ డబ్బును పేదలకు పంచుతాను అని రుద్రయ్య చెప్పాడు. శివుడు వారిద్దరిని ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇక విషయంలోనికి వస్తే శ్రావణ సోమవారం శివుడికి నిష్ఠగా పూజ చేయాలి. ఈరోజు ఇంటిలో కానీ గుడిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, ఐశ్వర్యం వస్తుంది. రేపు మీరు దీపం కింద పెట్టవలసిన ఆకు తమలపాకు. ఈ దీపం ఎలా పెట్టాలి అంటే, మీ పూజ గదిలో శివుడి పటం ఉంటుంది కదా, ఆ పటం ఒక పీటపై పెట్టండి. ముందు పీటను శుభ్రం చేసి పీటపై వస్త్రం వేయండి. ఇప్పుడు ఆ పీటపై శివుడి పటం పెట్టి పువ్వులతో అలంకరించండి. అరటి పండ్లను లేదా మీరు ఏదైనా నైవేద్యం చేస్తే అది స్వామివారి పటం ముందు పెట్టండి. ఇప్పుడు ఒక మంచి తమలపాకు తీసుకోండి. ఆ ఆకుపై ఎటువంటి మచ్చ లేకుండా శుభ్రంగా ఉండాలి.
మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి 6 లోపే ఆకును తెంపండి. ఈ దీపం సాయంత్రం వెలిగిస్తున్నాం కాబట్టి స్నానం చేయాలి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా స్నానం చేసి దీపం వెలిగిస్తే మంచిది. సాయంత్రం చీకటి పడేలోపే తమలపాకు ఒకటి మంచిది తెంపి ఇంటిలో పెట్టుకోండి. తమలపాకు చెట్టు లేని వారు బయట నుండి కొనుక్కొచ్చుకొని ఈ పరిహారం చేయండి. ఇప్పుడు ఆ తమలపాకును నీటితో శుభ్రం చేసి శివుడి పటం ముందు అడ్డంగా పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకుకు 3 చోట్ల గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ ఆకుపై రూపాయి కాయిన్ పెట్టి ఆ కాయిన్పై పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. ఇప్పుడు మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. ఈ పరిహారానికి మట్టి ప్రమిద కావాలి, కుందులలో పెట్టకండి. ఆ ప్రమిదను శుభ్రం చేసుకొని ఆ ప్రమిదకు కూడా 5 చోట్ల గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ ప్రమిదను తమలపాకుపై పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి 2 వత్తులను కూడా విడివిడిగా వేసి దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు బాధలు అన్నీ కూడా శివుడితో చెప్పుకోండి. ఆ తర్వాత ప్రమిద దగ్గర కొన్ని అక్షింతలు పువ్వులు 3 సార్లు వేసి ఆ 3 సార్లు ఓం నమఃశివాయ అని జపించండి. తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలి. ఈ విధంగా శ్రావణ సోమవారం సాయంత్రం ఇంటిలో దీపం వెలిగిస్తే ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. తమలపాకుపై ఇలా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు దిష్టి దోషాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. ఇలా ఈ ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది. మీరు ఈ దీపాన్ని గుడిలో కూడా వెలిగించవచ్చు. రావి చెట్టు దగ్గర ఈ విధంగా దీపం వెలిగిస్తే ఇక మీకు తిరగనేదే ఉండదు. మీకు ఉన్న శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి. జీవితంలో పురోగతిని చూస్తారు. మీరు ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించినా, అంటే ఇంటిలో వెలిగించినా గుడిలో వెలిగించినా మంచి ఫలితాలను పొందుతారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ సోమవారం రోజు ఈ ఆకుపై దీపం వెలిగించండి. శివ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.